ప్రతిధ్వని. ఇది క్రీస్తు యేసు ప్రేమ ధ్వని, ఇది జగతిలో మ్రోగే సిలువ ధ్వని. పిలుచుచున్నది ప్రతి వారిని, వినుమా విశ్వసించుమా. యేసు కొరకు జీవించు ప్రియుడా, యేసులా జీవించు ప్రియుడా. యేసు కొరకు జీవించు ప్రియుడా, యేసులా జీవించు ప్రియుడా. నమ్మదగిన శిష్యునిలా, శక్తిగల భక్తునిలా, నమ్మదగిన శిష్యునిలా, శక్తిగల భక్తునిలా. యేసు కొరకు జీవించు ప్రియుడా, యేసులా జీవించు ప్రియుడా. అనుదినము క్రీస్తుని అనుసరించుము, ప్రతిక్షణము ప్రభుని ఘనపరచుము. అనుదినము క్రీస్తుని అనుసరించుము, ప్రతిక్షణము ప్రభుని ఘనపరచుము. సిలువను నీవు విడనాడకుము, గురి యొద్దకు నీవు పరుగెత్తుము. సిలువను నీవు విడనాడకుము, గురి యొద్దకు నీవు పరుగెత్తుము. యేసు కొరకు జీవించు ప్రియుడా, యేసులా జీవించు ప్రియుడా. యేసు కొరకు జీవించు ప్రియుడా, యేసులా జీవించు ప్రియుడా. ఆ ప్రభుని సాక్షిగా కొనసాగుము, ఆ ప్రభుని వాక్యము ప్రకటించుము. ఆ ప్రభుని సాక్షిగా కొనసాగుము, ఆ ప్రభుని వాక్యము ప్రకటించుము. ఆయన రాజ్యమును విస్తరింపజేయుము, నశించే ఆత్మల రక్షించుము. ఆయన రాజ్యమును విస్తరింపజేయుము, నశించే ఆత్మల రక్షింపుము. యేసు కొరకు జీవించు ప్రియుడా, యేసులా జీవించు ప్రియుడా. యేసు కొరకు జీవించు ప్రియుడా, యేసులా జీవించు ప్రియుడా. నమ్మదగిన శిష్యునిలా, శక్తిగల భక్తునిలా, నమ్మదగిన శిష్యునిలా, శక్తిగల భక్తునిలా. యేసు కొరకు జీవించు ప్రియుడా, యేసులా జీవించు ప్రియుడా. నెహెమ్యా గ్రంథము 9వ అధ్యాయము. ఈ నెల 24వ దినమందు ఇశ్రాయేలీయులు ఉపవాసముండి
గోనెపట్ట కట్టుకొని తల మీద ధూళి వేసుకొని కూడి వచ్చిరి. ఈ నెల 24వ తారీఖు దినమందు ఇశ్రాయేలీయులు ఉపవాసం ఉండి గోనెపట్ట కట్టుకొని తల మీద ధూళి పోసుకొని కూడి వచ్చిరి. ఇశ్రాయేలీయులు అన్యజనులందరిలో నుండి ప్రత్యేకపరచబడిన వారై నిలువబడి తమ పాపములను, తమ పితరుల పాపములను ఒప్పుకొనిరి. ఏం చేశారండి? ఇశ్రాయేలీయులందరూ అన్యజనులలో నుండి ప్రత్యేకించబడి దేవుని సన్నిధికి వచ్చి నిలువబడి తమ పాపములను ఒప్పుకొనుచుంటిరి. ఈ పాటికి మీరు అది చేశారని నమ్ముతున్నా. ఇందాక మీరు నిలబడ్డారు, కొందరు మోకరించారు. మీ పాపములు ఒప్పుకున్నారా? ఒప్పుకున్నారా? ఏదో ఒకటి తలకాయ ఉందిగా. ఎన్ని పాపాలు ఒప్పుకున్నారు? 3, 2? ఒకే మాటలో అన్ని పాపాలు క్షమించుకో ప్రభువా. నీకు దెబ్బ తగిలిందనుకోండి, మీ అమ్మగారు నీకు మందు రాయాలని నూనె లేకపోతే ఆయింట్మెంట్ తీసుకొచ్చారనుకోండి, ఎన్ని దెబ్బలు చూపిస్తావు? 1, 2? ఒళ్ళంతా దెబ్బలు తగిలే, ఒకటో చూపిస్తావా? చొక్కా కింద ఉందో చూపించవా? ఏంటండి నడు మీద ఉందో చూపించవా? ఎక్కడో తగిలిందండి. ఇక్కడ మమ్మీ, ఇక్కడ మమ్మీ, ఇక్కడ ఇక్కడ ఎప్పుడుతుంది బాబా, ఇక్కడ చూడు రక్తం వస్తుంది, ఇక్కడ చూడు వాసింది. చెబుతారా లేదండి? చెబితే మా మమ్మీ కొడద్దని చెప్పారంటే ఇప్పుడు పిల్లలు, ఈ మమ్మీలో ఒకళ్ళు డమ్మీలు. పిల్లలు ఏడుతుంటే మళ్ళీ వాళ్ళని బాధతారేంటండి? వాళ్ళని తప్పు దిద్దాలంటే మంచిగా ఉన్నప్పుడు దిద్దండి. అసలే బాధలుండి నీ దగ్గరకు వస్తే నువ్వు మళ్ళీ బాధ పెడితే వాళ్ళు ఎక్కడికి పోతారేగా? యేసయ్య మంచి మమ్మీ. మన యేసయ్య చాలా మంచివాడండి. ఎప్పుడు తిట్టడు, గద్దిస్తాడు, బుద్ధి చెప్తాడు. కానీ నువ్వు కూలిపోయినప్పుడు కాదు, కుమిలిపోతున్నప్పుడు కాదు, నువ్వు కృంగినప్పుడు కాదు. ముందు నీ సేద తీర్చి, ముందు నీ ఆకలి తీర్చి, ముందు నీ గాయాలు మాన్పి, ముందు నిన్ను గుండెకు హత్తుకొని, ముందు నిన్ను ఆదరించి, ముందు నిన్ను సరిచేసి, ఇంకొకసారి నీవు అలా చేయకుండా నీకు దారి చూపిస్తాడు, నీకు తోడై ఉంటాడు. పాపాలు ఒప్పుకోవటం అనేది ఒక అలవాటు అయిపోయిందండి మనకి. పాపాలు ఒప్పుకున్నాం. కొంతమంది ఎప్పుడు చూసిన ఇదే పాపం, పాపిని ప్రభా. ఎప్పుడు చూసినా పాపం అంటే ఏం పాపం? ఆజ్ఞాతిక్రమమే. మనందరం పెద్దగా వ్యభిచారాలు చేయకపోవచ్చు, బ్రాందీలు తాగపోవచ్చు, హత్యలు చేయకపోవచ్చు, బ్యాంకులు దోపిడీ చేయకపోవచ్చు, దేవుని బిడ్డలు అయిన తర్వాత పెద్ద పెద్ద భయంకరమైన నీచమైన పాపాలు చేయకపోవచ్చు. కానీ ఆజ్ఞాతిక్రమమే, దేవుని ఆజ్ఞను మీరటమే పాపం. సకల దుర్నీతి పాపం, అన్యాయం పాపం, అవినీతి పాపం. చూసారా? కాబట్టి అవి మనకు తెలియవు. మన హృదయం అన్నిటికంటే మోసకరమైనది, ఘోరమైన వ్యాధి గలది. అది మనకు తెలియదు ఎట్లుంటుందో. అది దేవుని సన్నిధికి వచ్చినప్పుడు నీకు వచ్చే తలపోటు దేనివల్ల వస్తుందో తెలుసుకోవడానికి ఇంతకుముందు ఎక్స్రే తీసేవారు. ఎక్స్రేలో కూడా తెలియనప్పుడు ఏం చేస్తున్నారండి? స్కాన్ చేస్తారు. అంటే వెలుగు కిరణాలు ఆ యొక్క నీ తల మీద పడేటట్టు చేసినప్పుడు అంత పవర్ఫుల్ లైట్లో నీ స్పెసిఫికేషన్, నీలో ఉన్న చిన్న ఆ జాయింట్స్లో ఉన్న చిన్న వ్యాధులు, చిన్న బలహీనతలు, చిన్న వంకరలు చూపిస్తాయి. దేవుని సన్నిధి అనేది ఒక స్కానింగ్ సెంటర్ లాంటిది. మన హృదయాంతరేంద్రియాలను ఆయన పరిశీలించేవాడుగా ఉన్నాడు. మన దృష్టికి మనం ఎప్పుడు మంచివాళ్ళుగానే ఉంటాం. ఇతరుల దృష్టికి కూడా చాలాసార్లు మనం మంచిగా ఉంటాం. ఎందుకంటే మన అంతరంగం వాడికి తెలియదు. కానీ దేవుని సన్నిధిలోకి వచ్చినప్పుడు మన నీచ స్థితి
మన యొక్క మోసకరమైన స్థితి మనం తెలుసుకోగలుగుతాం. నీ ముఖ కాంతిలో మా రహస్య పాపాలు కనబడుతూ ఉన్నాయి. ఇక్కడ ఇశ్రాయేలీలందరూ చెదిరిపోయారండి. దేవుని మందిరం కాల్చివేయబడింది, మందిరపు గోడలు పడగొట్టబడ్డాయి. ఆ సమయంలో నెహెమ్యా పూనుకున్నాడు, ప్రార్థించి ఉపవాసం ఉండి కొన్ని నెలలు ఉపవాసం ఉండి ప్రార్థించి ఈ పనికి వచ్చాడు. అక్కడికి వచ్చి జనులందరినీ పోగు చేశాడు. అక్కడ ఎజ్రా అనే ఒక శాస్త్రి ఉన్నాడు. ఆయన కూడా మనుషులు హృదయాలను జీవితాలను ఇశ్రాయేలీయుల జనాంగమును దేవుడు ఎన్నుకున్న దేవుడు కోరుకున్న జనులు తప్పిపోయారు. వాళ్ళు అన్యులతో సహవాసం చేశారు, అన్యులతో వివాహాలు చేసుకున్నారు, అన్యాచారాలతో కుటుంబాలు నింపుకున్నారు. కుటుంబంలో అన్నీ కూడా యథార్థమైన స్థితి లేకుండా పోయిందండి. వివాహాల గురించి జాగ్రత్తగా ఉండమని హెచ్చరిస్తానికి ఈ మీటింగ్లో ఒక భాగంగా పెట్టాం. కులం కోసం ఎతుకుతున్నారు మన ఆంధ్రాలో వాళ్ళు. పెళ్ళనగానే కట్నం ఎక్కడ దొరుకుద్దా అని చూస్తున్నారు అంతే. మా నాన్న మాకు 8 మందికి పెళ్ళిళ్ళు చేశాడు. ఒక్క పెళ్లిలో కూడా ఏం కులమన్న పాయింటే లేదు. ఎప్పుడు కూడా ఎంత కట్నం ఇస్తారు లేక ఎంత కట్నం ఇవ్వాలి మేమని అడే ఆ క్వశ్చన్కి ఆ ప్రశ్న వచ్చిన పెళ్ళిళ్ళు వద్దనేశారు ఆయన అంతే. ఒక్కరికి కట్నం ఇవ్వలేదు, ఒక్క విషయంలో పెళ్లి గురించి అడగలేదు. 4 అమ్మాయిలు 4 అబ్బాయిలు, 8 పెళ్ళిళ్ళు 2 సంవత్సరాల్లో చేశాడు ప్రభు పాదాలు పట్టుకొని. ఎవరు పట్టుకొని? మ్యాట్రిమోనియం పట్టుకొని కాదు, ప్రభు పాదాలు పట్టుకొని. ఏంటంటే కానీ ఈ రోజున ప్రతిదానికి బంధువులు చెప్పారు మన కులం పోతుంది, కట్నం ఎక్కువ వస్తుంది. ఇక్కడ ఇశ్రాయేలీయులు చేసిన పెద్ద పాపం ఏంటంటే అన్యజనులతో సహవాసం చేసి ప్రభువుని ఎరిగిన వారు ప్రభువుని ఎరగని వారితో వియ్యముంది అనవసరమైన కలవరాలు తెచ్చుకున్నారు. ఐగుప్తులో నుండి ఇశ్రాయేలు బయటకు వచ్చినప్పుడు మధ్య మధ్యలో సడుగుతూ గొణుగుతూ విసిగిస్తూ ఉండడానికి ముఖ్యమైన కారణం ఎవరో తెలుసండి? మిశ్రిత జనము అని ఉంది బైబిల్లో. ఎవరాళ్ళు? మిశ్రిత జనం అంటే ఎవరో? ఐగుప్తీయుడు ఇశ్రాయేలీయుడు ఐగుప్తీయుడిని వాళ్ళని పెళ్లి చేసుకుంటే వాళ్ళకు పుట్టిన బిడ్డలు అన్నమాట. ఎంతమైందండి? అర్థం కాలేదా? ఒక అవిశ్వాసి విశ్వాసికి పుట్టిన బిడ్డలు ఎలా ఉంటారండి? 2 ఉంటాయి వాళ్ళల్లో. భక్తికి భక్తి ఉంటుంది, లోకానికి లౌక్యము ఉంటుంది. కుదరదు. దేవుని దగ్గర ఉంటే వెచ్చగా ఉండు, లేకపోతే చల్లగా ఉండు. నులివెచ్చగా ఉంటే నేను ఉమ్మేస్తానన్నాడు ప్రభు. ఈ ఇశ్రాయేలులోనికి అన్ని రకాల వ్యర్థమైన అలవాట్లు వచ్చేసాయి. ఎప్పుడైతే దేవునికి విరోధంగా మనం ఉంటామో సాతానుకు సన్నిహితులమైపోతాం. ఎప్పుడైతే ప్రభువుకు దూరం అవుతుంటామో సాతానుకు మనం దగ్గర అవుతూ ఉంటాం. చూసారండి? దేవుని యొద్దకు రండి, అపవాదిని ఎదిరించండి, అప్పుడు వాడు మీ ఎదురండి పారిపోతాడు. మీరు సాతాను దగ్గరే ఉంటూ దేవా నువ్వు నాకు సహాయం చేయమంటూ మాకు విడుదల దొరకలేదంటే ఎట్లా వస్తుంది? అందుకే మొదట మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడు నీతిమంతుడు గనుక మన సకల దుర్నీతి నుండి ఆయన మనలను పవిత్రులుగా చేయను. ఈ రోజున అనేకుల జీవితాల్లో ఆ పశ్చాత్తాపం లేదండి. క్రైస్తవ సభలలో కూడా పశ్చాత్తాపం కనబడటం లేదు. పాటలు వినబడుతున్నాయి, ఆరాధనలు చేస్తున్నారు, ఆర్భాటాలు చేస్తున్నారు, హల్లెలూయాలు చెప్తున్నాం. ఎందుకంటే మనం కూడా చెప్పాం కదా, అందుకని మరి మీరు చెప్పలేదా అంటారు ఎవరంటే పొద్దున్నాను. ఏంటంటే దేవుని బిడ్డలైనట్టుగా రాజకైన వారిగా బైబిల్ పట్టుకొని వస్తున్నాం. ఎంతో ఆశతో కూర్చొని నీ జడులైనట్టు నీ ముందు కూర్చొని వింటారు, మీ పాటలతో పాటలు ఆనందిస్తారు, రాజకైన విధంగా వస్తారు. కానీ వారి హృదయం నాకు దూరంగా ఉంది అని ఆనాడు ఇర్మియా భక్తులు చెప్పినట్లుగా, ఇర్మియాకు చెప్పినట్లుగా. ఒకసారి వచనం చూపిస్తామా? ఇర్మియా ఒకసారి అందించండి గబగబా. ఇర్మియా, ఎస్ ఎహెజ్కేలు గ్రంథం, సారీ ఎహెజ్కేలు 33
23:31 తీయండి. ఎస్కేల్ గ్రంథం 23:31. 33 అంటే మరి 23 అంటారు ఏంటి? ఓకే, 33:31 నేను చదువుతున్నా. రాజనులు రాజగిరి వారిగా నీ యొద్దకు వచ్చి నా జనులైనటువంటి యొద్ద కూర్చోండి, నీ మాటలు విందురు. బాగుంది అంతవరకు కదండి. దొరికిందంటే ఎస్కేల్ గ్రంథం 33:31. నా జనులు, ఎవరి జనులు? మనం అందరం యేసయ్య జనులమే, దేవుని బిడ్డలమే. రాదగిన విధంగా మీటింగ్కి సిద్ధపడి బైబిల్ పట్టుకొని కానుక పెట్టుకొని, అబ్బా ఎంత బాగా వస్తామో, ప్రైజ్ ది లార్డ్ అని చెప్పుకుంటూ వచ్చి నీ ముందు కూర్చుండదురు. అబ్బా, అసలు ఈ 11 గంటలకు వచ్చి ఇప్పుడు దాకా కూర్చున్నారంటేనే మీరు చాలా గ్రేట్ అండి కదా. ఎవడు కూర్చుంటాడు ఈ రోజున? దేవుడు అంటే అట్లా చూసుకొని ఇట్లా వేసుకొని వెళ్ళిపోయేటట్టు ఉండాలి. కానీ ఇదేందయ్యా గంటలు గంటలు కూర్చుంటారు అన్నారు ఒక ఆయన. దేవుడు అని అట్లా కూర్చుంటే మనకేమన్నా పనులు అవుతాయా? మనకు డబ్బులు ఎవడిస్తాడు? మనకు తిండి ఎవడు పెడతాడు? మనకు ఉద్యోగాలు ఏమైపోతాయి? వ్యాపారాలు ఏమైపోతాయి అంటున్నారు కొంతమంది పిచ్చోళ్ళు. యేసయ్య లేకుండా నువ్వు చేసిన వ్యాపారం అంతా చివరికి దివాళే కదా. యేసయ్య లేకుండా నువ్వు చేసిన ఉద్యోగం అంతా అయిపోయి రిటైర్ అయ్యాక నీకు మిగిలిందేంటి? 30 లక్షల అప్పు, 33 జబ్బులు, బీపీ, షుగరు, థైరాయిడ్, కీళ్ళ నొప్పులు, కాళ్ళు నొప్పులు. అయ్యాక నీకు మిగిలింది నువ్వు చేసిన ఉద్యోగానికి. దేవుని సన్నిధిలో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టం. ఏదో పెద్ద త్యాగం చేసామనుకోవద్దు. ఒకరోజు దేవునికి ఇస్తే దేవునికి ఏదో చేసామనుకోవద్దు, నీకే అది మేలు. రాదగిన విధంగా వచ్చి నీ ముందు కూర్చుంటారు, చాలా బాగుంది. నీ మాటలు విందురు కానీ వాటిని అనుసరించి ప్రవర్తింపరు. వారు నోటితో ఎంతో ప్రేమ కనపరుచుదురు కానీ వారి హృదయము లాభమును అపేక్షించుచున్నది. క్రైస్తవ భక్తి లాభ సాధకం కాదండి, లాభం కోసం కాదండి. ఈ సోషల్ మీడియా వచ్చాక మాలా సూట్లు బూట్లు వేసుకున్న పాస్టర్లు చూసిన వాళ్ళందరూ లోకంలో ఉన్నోళ్ళు వ్యాపారం వీళ్ళకే డబ్బు సుఖం. మా సుఖం ఏంటో చూడాలి, మా ఎంట వస్తే తెలుస్తుంది. మా ఇంటున్న వాళ్ళు ఉన్నారు చెన్నైలో, అడగండి. ఎంతసేపు పడుకుంటామో, ఎంతసేపు తింటామో. ఏంటండి విజయవాడలో ఇక్కడ టీం ఉన్నారు, అడగండి. ఎంత ప్రయాస పడితే ఎన్ని రోజులు, వారం రోజుల నుంచి చేస్తున్నారు ఈ ఏర్పాట్లన్నీ కూడా. ఎవడిస్తున్నాడు డబ్బులు? దొరలు ఇచ్చే డబ్బులు అయిపోయినాయి, దొరలకే లేవు, అడుక్కుంటున్నారు వాళ్ళు ఏమి ఇస్తారు మనకి? వాళ్ళ డబ్బులు మనకెందుకైనా ఏంటండి? మనం పిల్లలకు పెళ్లి చేయాలన్నప్పుడు రోడ్డు మీద గుడ్డేసుకొని బాబో కూతురు పెళ్లి చేయాలి బాబో బిచ్చమైండి అని అడుగుతావా నువ్వు? ఒక్కడవు నీ బిడ్డ పెళ్ళికి నువ్వు అంత ఖర్చు పెడితే ఇంతమందికి కలిసి మీటింగ్ పెట్టుకోలేమండి. చూసే వాళ్ళకి ఏంటి? ఎవడో డబ్బులు ఇస్తే మనం పెట్టేశామంట, ఏదో మత మార్పిడి చేసేసామంట. ఇది ఒక పెద్ద తంట అయిపోయింది ఈ రోజుల్లో. సేవకుడు లాభం కోసం సేవ చేయకూడదు, విశ్వాసులు లాభం కోసం విశ్వాసం ఉంచకూడదు. క్రైస్తవ జీవితం లాభం కాదు, త్యాగం. చెప్పండి, క్రైస్తవ జీవితం. చర్చికి వస్తే నాకేమొస్తుంది కాదు, నేనేమి ఇవ్వనా చర్చికి అనేది. దేవుడికి వస్తే దేవుడు నాకేమి ఇచ్చాడా కాదు, నేనేమి ఇవ్వాలా దేవునికి. అసలు మనకు ఉన్నాయన్నీ ఎవరిచ్చినాయి? నిజమేనా? సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగస్తులు ఉన్నారు కదా, మీకు ఎవరిచ్చినాయి? సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చింది. స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి ఎవరిచ్చారు? స్టేట్ గవర్నమెంట్ ఇచ్చింది. అవునా? చెప్పండి. ఏ సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చినా, ఏ స్టేట్ గవర్నమెంట్ ఇచ్చినా, ఎవరు ఏ రీతిగా నీకేది నీ చేతికి వచ్చినా, నువ్వు ఎంత కష్టపడి ఏది నువ్వు సంపాదించుకున్నా అది ఎక్కడి నుంచి వచ్చింది? అదంతా రాజా, అది సెంట్రల్ గవర్నమెంట్. అక్కడ ఉంది పరలోకం. సింహాసనాసీనుడైన ప్రభు ఉన్నాడు మనకి. దేవుడు ఆశీర్వదించండి, ఎవ్వడు ఏమి పొందలేడు. అక్కడ నుండి ప్రతి అధికారము పైనుండి వచ్చింది, ప్రతి దీవెన పైనుండి వచ్చింది. అది గుర్తు చేసుకుంటే నాకు నాదంతా నీదే అని పాట పాడమంటే పాడతారు. నాదంతా నాకున్నదంతా
నీవు ఇచ్చిందేనయ్యా, నీకివ్వనేవనయ్యా. అంతేగా, మరి అది కూడా పాడుకోవాలి అక్కడే. మరి ఆయన ఇచ్చింది, ఆయన ఇమ్మంటే, అబ్రహాం ఇస్సాకుని ఇమ్మంటే ఇచ్చేశాడు. ఇచ్చేస్తే తీసుకొని వెళ్ళిపోయాడు దేవుడు. అరే, దీని మూల నువ్వు నాకు భయపడుతున్నావని తెలిసింది కాబట్టి నేను ఇంకా నిన్ను ఆశీర్వదిస్తాను, నీకు ఈ ఆకాశపు నక్షత్రములని సంతానం ఇస్తానని చెప్పాడు. ఈ రోజున మనం దేవునికి ఇవ్వం, ఉన్నదాన్ని పోగొట్టుకుంటున్నాం. ఇస్తే వస్తుంది అనేది లాటరీ టికెట్లా కాదు ఇది. దేవుడు ఇచ్చినా ఇవ్వకపోయినా, యోబు జీవితంలో ఎన్నో ఇచ్చాడు దేవుడు, అన్నీ తీసేశాడు దేవుడు. ఇచ్చినప్పుడు ఎలా సంతోషపడతామో తీసేసినప్పుడు అలా సంతోషపడితే బాగుంటుంది. ఈ మధ్య కొన్ని చోట్ల చూస్తున్నామండి, చాలామందికి పైకి రా అంటే వస్తారు, కిందకి వెళ్ళంటే మూతి ముడుస్తారు. నిన్ను పైకి పిలిచింది ఎవరో, నిన్ను కిందకి వెళ్ళమంది ఎవరో. మనం ఎక్కడైనా దేవుడు మనల్ని హెచ్చించాలి. మనం తగ్గించుకుంటే దేవుడు హెచ్చిస్తాడు. నువ్వు హెచ్చించుకుంటే ఈ సీట్ నీదిగా దిగా అని నీ దగ్గర ఎవరైనా చెప్తే నీకు ఎట్లుంటుందమ్మా? అయ్యో కింద కూర్చున్నారు ఏంటండి, వచ్చి పైన కూర్చోండి అని చెప్తే ఎట్లుంటుంది? సంతోషపడుతుంది కదా. అందుకే ప్రభు చెప్పాడు, మీరు కింద కూర్చోండి, ముఖ్యమైన స్థానాలు ఆశించకండి, మీరు తగ్గించుకోండి, నేను హెచ్చిస్తానన్నాడు దేవుడు. హెచ్చించినా హెచ్చించకపోయినా, ఇచ్చినా ఇవ్వకపోయినా, యోబు చెప్పాడు ఆయనే ఇచ్చను, ఆయనే తీసుకొనను. హల్లెలూయా. ఎప్పుడు నిజమేనా? నిజమే. ఉండండి, ఎవరికైనా చెప్తాను. వెళ్ళేటప్పుడు గేటు దగ్గర మీ దగ్గర ఉన్న వస్తువులన్నీ పీక్కొని బొమ్మని చెప్తా. హల్లెలూయా పాడుకుంటూ పోతారో, అనవసరంగా వచ్చాం, దరిద్రం అంట, అనవసరంగా వచ్చాం, ఏదో జైపాల్ గారు ఏదో చెప్పారని వచ్చాం, ఉన్నవి కూడా పోయినాయి, చెప్పులు పోయినాయి. కొంతమంది వెలదిట్టుకుంటారు, అనవసరంగా వచ్చాం, చెప్పులు పోయినాయి. సినిమాకయ్యా పోయి ఉండాల్సింది, చెప్పులు వేసుకొని కూర్చొని ఉండొచ్చు. పోతే పానివ్వండి, పనికి మళ్ళీ చెప్పులు, కొత్త చెప్పులు కొనుక్కోవచ్చు. పోతే పానివ్వండి, ఒక వస్తువు మళ్ళీ దేవుడు రెండంతలు ఇస్తాడు. యోబదే అన్నాడు, పోతే పాని ఇచ్చినోడు ఆయనే కాబట్టి ఎవరికి బిగబట్టడు ఆయన. దేవుడు ఎవరికి రుణస్తుడు కాదు. దేవుడికి ఇచ్చి నష్టపోయినోడు, అడుక్కు తిన్నోడు ఇంతవరకు పుట్టడు అన్నాడండి మాసిలామణి గారు తెలుసా మీకు? పాట పాడతారు ఆయన, పాట ఆయన జగన్ తెలియదు. నడిపించు నానా పాట రాసిన గొప్ప దైవజనుడు. ఆ రోజుల్లో తక్కువ మంది దైవజనులు ఉండేవారు, శ్రేష్టమైన వాళ్ళు. ఆర్ఆర్కే మూర్తి గారు, మాసిలామణి గారు, భక్త సింగ్ అయ్య గారు. ఏంటంటే వాళ్ళు చెప్పే మాటలు ముత్యాల్లాగా ఉండేవి, చక్కటి తెలుగులో మాట్లాడేవారు. తింటే గారెలు తినాలి, వింటే మాసిలామణి గారి ప్రసంగాలు వినాలని అందరూ చెప్పుకునేవాళ్ళంట. ఆయన చెప్పిన ఒక మాటల్లో ఈ మాట ఏంటంటే, దేవుడికి ఇచ్చి అడుక్కు తిన్నవాడు, నష్టపోయినవాడు ఇంతవరకు ఒకడు కూడా పుట్టలేదు, ఇక మీదట పుట్టడు. నాతో పాటు చదువుకున్న నా కాలేజ్ మేట్స్ చాలామంది, నా ఫ్రెండ్స్ ఇవాళ లోకంలో లేరండి. వాళ్ళు చాలామంది ఒకళ్ళిద్దరు అక్కడక్కడ ఉంటే అప్పుడప్పుడు కలిస్తే నేను గుర్తుపట్టలేను వాళ్ళు. అసలు అంతగా వాళ్ళు వంగిపోయి ముసలోళ్ళు అయిపోయి ఏదో రోగాలతో పడి ఉన్నారు అక్కడ. చాలామంది అడిగితే ఎప్పుడో చచ్చిపోయాడు అన్నారు. మరి నా జీవితం దేవునికి ఇచ్చాను కాబట్టి నా జీవితాన్ని దేవుడు కాపాడాడు. నీ జీవితం దేవునికి ఎవనొస్తాడా? అదేంటో యేసు ప్రభుకి ఇమ్మంటే ఈ తల్లులే అడ్డం పడుతున్నారండి. నీ కొడుకుని దేవునికి ఇమ్మ అంటే వాడి భవిష్యత్తు ఏమైపోతావు అంటారు ఏంటండి? మా అమ్మ నన్ను ఇచ్చిందండి, నా భవిష్యత్తు ఏమైందండి? మా అమ్మని అడగండి, వెళ్ళిపోయింది, పరలోకం వెళ్ళింది, వెళ్ళి అడగండి, పరలోకం వెళ్ళేటడుతారు. మా నాన్న మా అమ్మ నన్ను ఇచ్చారు, 18 ఏళ్ళ కుర్రోడిని ఎట్ట ఇస్తారు చెప్పండి? పెద్ద కొడుకుని నేను ఇంట్లో. అవును పెద్దప్పుడు నువ్వు దేవుని సొత్తు, అడగక్కర్లేదు. ఇంకా ఇవాళ నీ బిడ్డను దేవునికి ఇమ్మంటే ఏమైపోద్దో అదే మనుషులు అంటారు. మళ్ళీ వీళ్ళకేమండి దేవుని సేవ చేసే వాళ్ళకి బోల్ డబ్బులు అంటారు. నువ్వు రా దేవుని సేవ డబ్బు, నేను రాను కష్టం అంటారు. మరి ఇదేంటిది? నువ్వే 2 నోట్ల 4తో మాట్లాడుతున్నావు. దేవుని సేవకులకు బోల్ డబ్బులు అంటే నువ్వు కూడా రా. కష్టే ఫలే. సేవకు వచ్చినంత మాత్రం దీవించబడం, కష్టపడాలి, నిందలు పడాలి, అవమానాలు పడాలి, శ్రమ పడాలి, అప్పగించిన పనిని నమ్మకంగా చేయాలి. ఈరోజున చాలామంది అసలు మనం దేవుని సన్నిధికి వస్తున్నాము, మంచి ప్రసంగాలు వింటున్నామండి. ఇవాళ సగటునటండి ప్రతి విశ్వాసి ఇంతకుముందు ఒక్క పాస్టర్ గారి ప్రసంగమే వినేవాళ్ళు, వారానికి ఒక్కసారే వినేవాళ్ళు. అది సరిపోయేది వాళ్ళకి వారం అంతటికి. వారం అంతా ఆ వాక్యాన్ని ధ్యానిస్తూ దాని ప్రకారంగా జీవిస్తుండేవారు. ఇప్పుడు అనుదిన ధ్యానం రోజుకు 3 సార్లు నేనే చెప్తున్నా.
రోజు మీ చర్చెస్లో వింటున్నారు. మళ్ళీ సోషల్ మీడియాలోకి వెళ్తే చాలామంది దైవజనుల ప్రసంగాలు, పాటలు వింటున్నారు. ఇన్ని పాటలు విని, ఇన్ని వాక్యాలు విని, ఇన్ని మీటింగులకు వచ్చి చివరికి క్రైస్తవ జీవితంలో విశ్వాసులు ఏమవుతున్నారు? ఉజ్జీవించబడుతున్నారా? పరిపూర్ణులు అవుతున్నారా? ఆ వాక్యానుసారంగా జీవించి మండుచు వెలుగుచు ప్రకాశించుచున్న దీపముల వలె, వక్రజనము మధ్య జ్యోతుల వలె వీడు క్రైస్తవుడని గుర్తుపట్టగలిగిన స్థితిలో నీవు నీ ఆఫీసులో, నీ కాలేజీలో, నీ ఉద్యోగ స్థలంలో ఉన్నావా? వాళ్ళు అబద్ధాలు ఆడుతున్నారు, నువ్వు అబద్ధాలు ఆడుతున్నారు. వారు దొంగ సంతకం పెడతారు, నువ్వు దొంగ సంతకం పెడుతున్నావు. వాళ్ళు లంచాలు తీసుకుంటారు, నువ్వు లంచాలు తీసుకుంటున్నావు. వాళ్ళు సినిమాలకు పోతున్నారు, నువ్వు సినిమా. పేరొక్కటే క్రైస్తవుడు. ఏం ప్రయోజనం? పేరొక్కటే దేవుడిని నమ్ముకున్నాను. నేను దేవుడిని నమ్ముకోవటం గొప్ప ఏముంది? దేవుడు అక్కడే నమ్ముతున్నాను అంటున్నావు. దయ్యాలు కూడా నమ్మి వణుకుచున్నవి. క్రియలు లేని విశ్వాసము వ్యర్థము. రాదగిన విధంగా వస్తారు, నీ మాటలు వింటారు, నోటితో ఎంతో ప్రేమ కనపరుస్తారు, కానీ వారి హృదయము లాభమును అపేక్షిస్తున్నది. నీవు వారికి వాద్యము బాగా వాయించుచు మంచి స్వరము కలిగిన గాయకుడిగా ఉన్నావు. వారు నీ మాటలు విందురు కానీ వాటిని అనుసరించి నడుచుకొనరు. వాళ్ళ పాటలు పాటలు అంటే మంచి మంచి వాయించాలి. నేను సేవ ప్రారంభించిన దినంలో ఒక డ్రమ్ము ఉండేది, పెద్ద డ్రమ్ము. ఆ డ్రమ్ము కొడతాం నేర్చుకుంటే నాకు చేతగాల. ఒక చిన్నపిల్లోడు నేర్చుకొని కొట్టేవాడు. నేను కంచెరు పెట్టుకునేవాడిని. దాసులారదర అది కూడా నేర్చుకున్నాను కంచెరు అనుకునేవాడిని. కంచెరు అంటే తెలుసా? అది కూడా తెలీదా? అంతే. ఈ ఎలక్ట్రానిక్ ఎక్విప్మెంట్స్ అన్నీ ఏమి లేవు. ఇంకా కొంచెం రోజులు అయిన తర్వాత హార్మోనియం పెట్టుండేది అంటారు చూడండి. హై పెట్టుకొని పాటలు పాడితే మనుషులు కింద పడి ఏడ్చేవాళ్ళు పాట పాడుతున్నప్పుడు. నీ ప్రేమ రుచించిన నాడే నన్ను నేను మరచితినయ్యా. కత్తిలాగా గుచ్చుకునేది ఆ మాటలో. నీ ప్రేమ రుచించిన రోజు నాయన నువ్వు నన్ను ఎంత ప్రేమించావయ్యా. ఎంత దౌర్భాగ్యపు స్థితిలో ఉన్నప్పుడు నువ్వు నన్ను ప్రేమించావు. దిక్కుమాలిన స్థితిలో ఉన్నప్పుడు నన్ను ప్రేమించావు. చచ్చిపోదామని నా ఆత్మహత్య చేసుకుంటున్నప్పుడు నన్ను పట్టుకున్నావు. దిక్కులు తిన్నము లేని స్థితిలో దరిద్రతలో ఉన్నప్పుడు నన్ను దీవించావే అని గుర్తు చేసుకొని, వాళ్ళు రక్షించబడిన తర్వాత వారి పొందిన దీవెనలన్నీ గుర్తు చేసుకొని వాళ్ళు దేవునిని స్తుతించి పశ్చాత్తాపంతో, కృతజ్ఞతతో పాటలోనే పరిశుద్ధాత్మ కార్యాలు జరిగాయి. ఎన్ని పాటలు వింటున్నావు ఇప్పుడు? ఏమన్నా కలుగుతుందా? పాటలు వింటారు, ప్రసంగాలు వింటారు, కానీ క్రియ జరగటంలా. ఊరకే వచ్చామా, విన్నామా, తిన్నామా, పోదామా అనుకునే దృష్టి ఎవరుండదు ఇవాళ. ఇక్కడ నన్ను ఈరోజు నీవు నన్ను ఆశీర్వదించితే కానీ నేను నిన్ను విడిచిపెట్టను. ఏ విషయంలో నేను ఓడిపోయానో ఆ విషయంలో నేను జయం పొందాలి. ఏ విషయంలో నా వీక్నెస్ ఉందో, నా బలహీనత ఉందో దాంట్లో నుంచి నేను విడిపించబడాలి అనే ఒక కోరికతో మీరు ఇక్కడ ఉంటే పరిశుద్ధాత్ముడ కార్యాన్ని ఇప్పుడే జరిగిస్తాడు. అందుకే కూడి వచ్చాం. ఇశ్రాయేలీయులందరూ కూడి వచ్చి నిలువబడి పాపములు ఒప్పుకొని 3వ వచనం చదివితే, మరియు వారు జాము సేపు తాము ఉండ చోటనే నిలువబడి దేవుడైన యెహోవా ధర్మశాస్త్ర గ్రంథమును చదువుచు వచ్చిరి. ఎంతసేపు చదివారంటే బైబిలు? ఎంతసేపు చదువుతావు బైబిల్? నువ్వు ఎంతసేపు చదువుతున్నారండి బైబిల్ మీరు? రోజు 3 అధ్యాయాలు చదవండి, ఆదివారం 5 అధ్యాయాలు చదవండి. ఒక సంవత్సరం లోపల బైబిల్ ముగించవచ్చని చెబుతున్నాం. 72 గంటలు పట్టుపట్టి కూర్చుంటే ఆది కాండం నుండి ప్రకటన గ్రంథం వరకు ఒకసారి చదువు ముగించేయచ్చు. 72 గంటలు 3 రోజులు ఉపవాసం పెట్టి కూర్చోండి, బైబిల్ చదువుకోండి. పోనీ 6 రోజులు చదవండి, పోనీ 4 రోజులు చదవండి, పథకాలు ఉన్నాయి. ఎన్ని సంవత్సరాలు క్రైస్తవుడైనా బైబిల్ చదవడు. బైబిల్ ఎప్పుడో చదివేశారంటారు కొంతమంది అతి జ్ఞానులు ఉన్నారు. చాలాసార్లు చదివేశారంటున్నారు. ఇప్పటికి చాలాసార్లు తిని ఉంటారు అన్నం. ఎన్నిసార్లు తిని ఉంటారు లెక్క పెట్టుకున్నారు ఎప్పుడన్నా మీరు? పుట్టినప్పటి నుంచి ఇప్పటి దాకా ఎన్నిసార్లు అన్నం తిని ఉంటారు చెప్పండి నాకు. రోజుకు 3 సార్లు చెప్పనా? ఏంటంటే మాట్లాడరు. రోజుకు 3 సార్లు చెప్పనా? నెలకు ఎన్నిసార్లు తింటున్నారు? 90 సార్లా? 90 సార్లు. సంవత్సరానికి ఒకవేళ మీరు తిన్న అన్నం ఎంత బస్తాలు వేస్తే ఈ పాటికి 30-40 బస్తాలు తిని ఉంటారు మీరు.
మీరు తిన్న మాంసం అంత వేస్తే కనీసం 100 కోళ్ళు ఉంటాయి, ఒకటి తినింది. మరి మళ్ళీ ఆకలి అంటారేంటి? ఎప్పుడో తినింది పనికిరాదు, మళ్ళీ తినాలి. ఎప్పుడో నీతి పనికిరాదు, ఇవాళ నీ హృదయ శుద్ధి కాపాడుకోవాలి. దేహానికి ఆహారం ఎంత అవసరమో హృదయానికి దేవుని వాక్యం అంత అవసరం. అందుకే అనుదినమన్నా, అనుదిన ధ్యానం, అనుదిన వాక్యం. జాము సేపు అంటే 3 గంటలు 4 గంటలు ఇంచుమించు 3-4 గంటలు నిలువబడి బైబిల్ చదివారంట. అలా చదివితేదారండి మనం దేవునితో అలాగా వాక్యముతో ఉదక స్థానం అయిపోద్ది మన శరీరం అంతా కూడా. అలా గంటలు వాక్యం చదువుతున్నప్పుడు నీ నవనాడుల్లో ఉన్న ప్రతి బలహీనత నుంచి విడుదల పొందుతావు. వాక్యముతో దింపబడినప్పుడు వాక్యము నిన్ను పరిశుద్ధపరుస్తుంది, నిన్ను ప్రక్షాళన చేస్తుంది. జాము సేపు వాక్యం చదివిన తర్వాత ఏం చేశారు చూడండి. ఒక జాము సేపు తమ పాపములు ఒప్పుకొనిరి, నమస్కారము చేసిరి. జాము 3 గంటలు ఒప్పుకున్నారంటే 3 పాపాలు ఒప్పుకుంటే సరిపోతాయా? 3 గంటలు ఒప్పుకోగలిగినండి పాపాలు ఏమున్నాయప్ప నాలో? 3 గంటలు కాదండి, మనం చేసే పాపాలన్నీ మా తలలు ముంచేసాయి అంటున్నాడు ఎజ్రా. మేము పాపములు ఎజ్రా 9వ అధ్యాయంలో, ఐ డోంట్ వాంట్ టు గో టు డీటెయిల్, లోపలికి వెళ్ళి మళ్ళీ ఇంకా ఎక్కువ కన్ఫ్యూజ్ చేయకుండా పాయింట్ టు పాయింట్ మీతో చెప్పి ముగించాలనుకుంటున్నా. మా పాపములు మా తలను మించిపోయి ఉన్నవి. ఎజ్రా గ్రంథము 9వ అధ్యాయము, ఎజ్రా 9 అండి, నెహెమియా 9 నుంచి ఎజ్రా 9కి జంప్ చేయండి. 6వ వచనం. నా దేవా ముఖముని వైపు ఎత్తుకొనుటకు సిగ్గుపడి ఖిన్నుడనై ఉంటిని. మా దోషములు మా తలలకు పైగా ఎన్ని దోషాలు మా తలలకు పైగా ఎచ్చిపోయి మమ్మల్ని ముంచేసాయి. దోషాల్లో ఉన్నాం. ఎన్ని దోషాలు తెలిసిక చేసినవి, తెలియక చేసినవి, దేవుడిని గాయపరిచే, దేవుడిని దుఃఖపరిచే పొరపాట్లనండి, బలహీనతలనండి, లోపాలనండి, పాపాలనండి. ఏ ఒక్కడు నీతిమంతుడు లేడు, అందరూ పాపము చేసి దేవుని మహిమను పోగొట్టుకున్నారు. తలకు మించిపోయిన పాపాలు ఉన్నాయి. ఇంకో మాట అంటున్నాడు చూడండి. నా దేవా తలకు పైగా ఇచ్చినవి మా అపరాధములు ఆకాశమంతా ఎత్తుగా పెరిగి ఉన్నవి. పాపాలు ఒప్పుకోమంటే ఏదో చిన్న పాపం ఒప్పుకుంటారు, లేకపోతే ఊరికే పాపం అంటారే కానీ నీ పొరుగువాడిని దూషించావు, నీ హృదయంలో తప్పైన ఆలోచనకు చోటిచ్చావు, మేము ఎవరి మీదనో అసూయ పెట్టుకున్నావు, ఎవరి మీదనో కోపం పెట్టుకున్నావు, ఒక కఠినమైన మాటతో అవతల వారి గుండె పుడ్డు చేశావు, నువ్వు బూతు మాటలు నీ నోటికి రానిచ్చావు, లెక్కలేని అబద్ధాలు పొద్దునుంచి సాయంత్రం దాకా మంచినీళ్ళు తాగినట్టు అబద్ధాలు చెప్తారంట కొంతమంది. ఎట్లా అండి? మంచినీళ్ళు ఎలా తాగుతారండి? కాఫీ తాగామనుకోండి, వేడిగా ఉంటుంది కదా అని తాగుతాం. అంటే కూల్ డ్రింక్ తాగామనుకోండి, చల్లగా ఉంటుంది కదా అని పీల్చుకొని ఆగుతాం. మంచినీళ్ళు ఎడ తాగుతాం? గ్లాస్ ఎత్తుకున్నామా గడగడగడగడ తాగేయటమే. అంటే ఈ అబద్ధాలు ఆడే వాళ్ళకి ఆలోచించి ఆడరు, గ్యాప్ ఇచ్చి ఆడరు, రుర్రు చేస్తాయి అబద్ధాలు, డంబాలు, అతిశయాలు, గొప్పలు. నోటి మాటలతో చేసే పాపం చాలండి పరలోకం నుంచి మనల్ని దూరపరచడానికి. నా నోటి మాటలు, నా హృదయ ఆలోచనలు నీకు అంగీకారముగా చేసుకో ప్రభువా. ఆలోచనల్లో పాపం చేస్తున్నాం మన హృదయంలో నుంచి వచ్చే అన్ని దురాలోచనలే. ఎవరికి తెలియదు నీ హృదయంలో వచ్చే దురాలోచనలు. ఒక్క మంచి ఆలోచన రాదు. ఎవరి గురించి ఆలోచించినా తప్పుగానే ఆలోచిస్తావు, ఏది ఆలోచించినా నెగిటివ్గానే ఆలోచిస్తావు, ఏది ఆలోచించినా నీ స్వార్థం కోసమే ఆలోచిస్తావు. అది క్రీస్తు యేసు యొక్క మనసు కాదండి. ప్రతివాడు తమ సొంత కార్యములు చేసుకుందరు కానీ దేవుని కార్యాలు చేయరు. క్రీస్తు యేసును కలిగిన మనసు మనలో రావాలి. ఆయన బిడ్డలమైతే, ఆయన బిడ్డలమని చెప్పుకునే మనం ఆయన పరిపూర్ణుడైనట్టు మనం అన్ని విషయంలో పరిపూర్ణులుగా ఉండాలి. ఆయన పరిశుద్ధుడైనట్టు మనం సకల ప్రవర్తనలో పరిశుద్ధుడై ఉండాలని దేవుడు ఆశిస్తున్నాడు. కానీ ఈరోజు చూస్తే పేరుకు మాత్రమే క్రైస్తవులు,
కాబట్టి వాటినన్నిటి కక్కేద్దామండి, వాటన్నిటిని దేవుని సందులో ఒప్పేసుకుందాం. ఇవాళ వాళ్ళు జాము సేపు వాళ్ళ పాపాలు ఒప్పుకున్నారట. వాళ్ళ పాపాలే కాకుండా వాళ్ళ పితరుల పాపాలు ఒప్పుకున్నారంట. అవును, మన పితరుల పాపాలు మనం ఎందుకు ఒప్పుకోవాలి? ఎంతమంది మా తల్లిదండ్రులు రక్షించబడ్డవారు అంటారో చేయి చూపించండి. మా తల్లిదండ్రులు రక్షించబడ్డారు అన్నవాళ్ళు చేయి చూపించండి. పోనీ క్రైస్తవులు విశ్వాసులు అన్నవాళ్ళన్నా చేయి చూపించండి. మా తల్లిదండ్రులు విశ్వాసులు అన్నవాళ్ళు. ఓకే, చూసారా, నాట్ ఈవెన్ 50% ఇక్కడ మనల్నే కోరుకున్నాడు మన కుటుంబంలో. హల్లెలూయా, హల్లెలూయా. మీలో అనేకుల్ని దేవుడు అన్యజనంలో నుండి కోరుకున్నాడు. నిన్ను నీ పితరులకి నీ బిడ్డలకి దీవెనకరంగా చేయాలని కోరుకున్నాడండి. ఒకవేళ మీ నాన్నగారు ప్రభు నమ్ముకున్నారంటే వాళ్ళ నాన్నగారు నమ్ముకొని ఉండకపోవచ్చు, కానీ దేవుడు ఆయన్ని కోరుకొని నీ కోసము ఆయనకి రక్షణ ఇచ్చాడు. మా నాన్న చాలా సంవత్సరాలు ఆయన ఇష్టం వచ్చినట్టు బతికాడు. 40 ఏళ్ళ వయసు వచ్చే వరకు, నాకు 18 ఏళ్ళ వయసు వచ్చే వరకు. నాకు 18వ సంవత్సరం వయసు వచ్చేటప్పటికి నేను పాపంలో పోతున్న సమయంలో అద్భుతంగా దేవుడు మా నాన్నను మార్చాడు. ఇప్పటికీ నేను నమ్మేది ఏంటంటే మా నాన్నను దేవుడు ఎందుకు మార్చాడంటే నన్ను మార్చడానికి. ఆయన మారిన తర్వాత ఆయన భారం ఏంటంటే, ప్రభా నా పాపాలు నా కుమారుడు ఒళ్ళో పడనివ్వకు. జ్యేష్ఠుడి కుమారుడి ఒడిలో పడతాయంట తండ్రి పాపాలు. జాగ్రత్త అండి, మీ బిడ్డలు పుట్టిన తర్వాత మీరు చేసే తప్పుల వల్ల మీకే కాదు మీ బిడ్డలకు కూడా ఆస్తి సమకూరుస్తున్నారు. ఏంటి? పాపం అనే ఆస్తి, శాపం అనే ఆస్తి. బిడ్డలను కన్న తర్వాత కూడా భయభక్తులు లేవండి మీకు దేవుని మీద. నీ జీవితాన్ని ఎలాగో పాడు చేసుకున్నావు. కనీసం నీ బిడ్డలన్నా దీవించబడాలని ఆశపడితే నువ్వు దేవుని వైపు తిరగాలండి. దేవుడు కోరుకున్నాడు. నీ పితరుల పాపాలున్నాయి, వంశపారంపర్యమైన పాపాలున్నాయి. పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తన విడిచిపెట్టినట్లు నిర్దోషము నిష్కలంకమైన క్రీస్తు రక్తము ద్వారా మీరు విమోచించబడ్డారు. హెరిడిటీ అంటారండి. ఇప్పుడు చూడండి, 20 ఏళ్ళకే షుగర్ అన్నాడు. ఏంటంటే మా అమ్మ నాన్నకు ఉందండి, లేదా మా అమ్మకు ఉందండి, మా నాన్నకు ఉందండి, నాకు వచ్చేసింది. ఫిట్స్, షుగర్, డయాబెటిక్, హార్ట్ ప్రాబ్లం, సొరియాసిస్, చర్మ సంబంధమైన వ్యాధులు నీకు లేకపోయినా ఎందుకు వచ్చాయి? నువ్వు పాపం చేయలా, కానీ నీ తల్లిదండ్రులది నీకు వచ్చింది. గెహాజీ పాపం చేశాడు, గెహాజీ పిల్లలు ఏం పాపం చేయలా, కానీ గెహాజీ పిల్లలందరూ కుష్ఠరోగులంట. వాళ్ళ అన్నదమ్ములు, వాళ్ళ పిల్లలు అందరు గోక్కుంటే, ఏంద్రా మన అందరం ఇట్టాగా ఉన్నామేంద్రా, మన తాత కూడా ఉన్నాడు రా దరిద్రుడు. ఆ తాతగాడు ఆ డబ్బుల కోసం ఆ రథ వెనకాల పడి సేవ చేస్తారని వెళ్ళి ఎలీషా లాంటి గొప్ప దైవజుడి దగ్గర ఉండి కక్కుర్తి పడి అబద్ధాలు చెప్పి అబద్ధాన్ని ఒప్పుకోకుండా శాపగ్రస్తుడు అయ్యాడ్రా. మా నాన్న మనకు బంగారం ఇచ్చాడు, కుష్టి ఇచ్చాడు. భలేగుంది కదా. బంగారము కుష్టు 2 ఇచ్చి పంపిస్తామండి గుమ్మం దగ్గర. ఎవరికి కావాలో తీసుకెళ్ళండి. చెప్పండి, పట్టు చీర కుష్టు రోగం ఎవరికి కావాలమ్మా? నువ్వు పట్టు చీర కట్టుకుంటే ఎవరన్నా నిన్ను చూస్తారా? ఒళ్ళంతా ముక్కు అంతా అరిగిపోయి, చెవులంతా అరిగిపోయి, చేతులు ఎటువంటి పట్టు చీర 10,000 చీర కట్టుకున్నావు అనుకో, 20,000 సవరాలు బంగారం వేసుకున్నావు అనుకో, అక్క బాగున్నావు అంటారా? అమ్మో నా దగ్గరకు రాక అక్క అంటారు కదా. ఏంటండి, ఏం మనుషులండి? ఆహారము కంటే ప్రాణమును, వస్త్రముల కంటే శరీరము ముఖ్యం కదా. ఏం తిందామా ఏం తాగుదామా అంటావే కానీ నీ హృదయ శుద్ధిని కాపాడుకోవే. ఏంటంటే ఎంతమంది ఈ రోజున తల్లిదండ్రుల దోషం, ఆ శాపం పిల్లల మీదకి వస్తుంది. వాళ్ళు ఒప్పుకునే స్థితిలో లేరు. కాబట్టి ఏం చేయాలి? నువ్వేం చేయాలి? పితరుల కొరకు కూడా మీరు రక్షించబడ్డవారైతే మీ తల్లిదండ్రుల రక్షణ కోసం ప్రార్థన చేయండి. మీ అమ్మ కోసం ప్రార్థన చేయండి. అమ్మమ్మ కోసం ప్రార్థన చేయండి. మీరు అమ్మమ్మలు రక్షించబడితే మీ బిడ్డల కోసం, బిడ్డల కోసం ప్రార్థన చేయండి. నీ ప్రార్థన నీ బిడ్డల్ని గొప్పవారిని చేస్తుంది. నీ లోకత్వం నీ బిడ్డలను నాశనం చేస్తుంది. బాలుడు నడవవలసిన త్రోవ వాడికి నేర్పించేవాడు పెద్దవాడైనప్పుడు గొప్పవాడవుతాడని బైబిల్ చెప్తుంది. మన పితరుల పాపాలు కూడా మనం ఒప్పుకొని ప్రార్థన చేయాలి.
కొంతమంది అలసిపోయినట్టున్నారు. ఒక్కసారి హల్లెలూయా చెప్పండి. ఒప్పుకున్నారా? అలసిపోయామని ఒప్పుకున్నారా? హల్లెలూయా. యా, ఒప్పుకున్నాక ఏం చేశారు చూడండి. మెట్ల మీద నిలబడి వాళ్ళు ఎలుగెత్తి ప్రార్థన చేసిన తర్వాత ఒక్కసారి నేను కొన్ని ముఖ్యమైన పాయింట్స్ అందులో మీకు చూపించేసి మనం కొంచెం ప్రార్థన చేసి ఈ సెషన్ ముగించుకుందాం. దేవా, వాళ్ళు వాళ్ళ స్థితిని చెప్పుకుంటున్నారు, ఒప్పుకుంటున్నారు, మాకు చేసిన మేళ్ళని గురించి తలంచుకుంటున్నారు. ముఖ్యంగా దేవుని సన్నిధిలో చేరినప్పుడు ఒకటి, దేవుని గొప్పతనాన్ని మనం గుర్తించాలి, మన యొక్క దరిద్రతను మనం గ్రహించాలి. వీఆర్ నాట్ ఈక్వల్ అండి. దేవుడు మనం సమం కాదు, కానీ మనల్ని సమానులుగా చేశాడు. ఆయన సమానంగా చేసినా కూడా, నిన్ను ఆయనతో పాటు కూర్చోబెట్టుకోవడానికి చూసినా కూడా ఈ లోకంలో ఉన్నంత వరకు ఆయన మనం ఒకటి కాదండి, ఒకటి కాదు. చాలాసార్లు మనం ఒక ప్రేమ చూపించే దైవజనుడిని చూసినప్పుడు, తగ్గించుకునే దైవజనుడిని చూసినప్పుడు తగ్గించుకోవటం కంటే చాలామంది ఈ రోజున ఈక్వల్గా చేసుకుంటున్నారు. వాళ్ళు కూడా దానివల్ల నష్టపోతున్నారు. దేవుడు చేసిన మేళ్లను కృతజ్ఞత లేకపోతే దేవుడు ఎవరి కోసం చేస్తాడు మేళ్ళు? దేవుడు అంటే మేలు చేయాల్సినోడే కదా, దేవుడి పని ఏంటి? దీవించవలసిందే కదా అన్నట్టు టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ అంటాడు చూడండి. ఎవరి కోసం దేవుడు చేస్తాడు అనుకుంటాడు. దేవుడికి చేయాల్సిన అవసరమేం లేదండి. నీకు మేలు చేయాల్సిన అవసరం, నీ స్థితి నువ్వు గ్రహించుకుంటే ఎంత అనర్హుడివో, ఎంత అపవిత్రుడివో, ఎంతగా తగ్గించబడిన వాడివో, ఎంతగా దేవుడిని హెచ్చించాడో అని తెలుసుకుంటాం. దావీదు ఎప్పుడు అదే గుర్తుపెట్టుకునేవాడు. గొర్రెల దొడ్డులో ఉన్న నన్ను తీసుకొచ్చి సింహాసనం మీద కూర్చుంటూ పెట్టావే, నేను ఎంతటి వాడినయ్యా. ఒక్కసారి ఆలోచన చేయండి. ఒకప్పుడు మీరున్న స్థితికి, ఇప్పుడు మీరున్న స్థితికి, ప్రభువుని నమ్మిన తర్వాత మీరు పొందినటువంటి దీవెనలు ఎక్కువ ఉన్నాయా లేవా? ఉన్నాయా అన్న వాళ్ళు చేసి చూపించండి. అందరూ చూపిస్తున్నారేంటి? చిన్న గుడిసెలో ఉన్న వారికి సొంత ఇల్లు ఇచ్చాడు, అద్దెంట్లో ఉన్నవాడికి ఓన్ హౌస్ ఇచ్చాడు, ఉద్యోగం లేనప్పుడు ఉద్యోగం ఇచ్చాడు, బైక్లో తిరిగే వాళ్ళకి కార్లు ఇచ్చాడు. ఏంటండి? బిడ్డలు లేనప్పుడు బిడ్డలు ఇచ్చాడు. ఒకటా రెండా? మర్చిపోవద్దు. నా ప్రాణమా యెహోవాను సన్నుతించు, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరవద్దు, దేనిని మరవద్దు. ఎప్పుడైతే దేవుడు చేసిన మేలులు గుర్తొస్తాయో మనకి అంత కృతజ్ఞత వస్తుందండి, అంత విరిగి నలిగిన హృదయం వస్తుంది. దేవునికి ఇష్టమైన కానుకేంటో తెలుసా? నీ డబ్బుల మూటలు కాదు ఆయనకు కావాల్సిందే. విరిగి నలిగిన హృదయంతో నీవేది ఇచ్చినా అది ఆయన దృష్టిలో విలువైనది. ఆయన గొప్పతనాన్ని, దేవుడు వారికి చేసిన మేలులను గుర్తు చేసుకొని ఆయన్ని స్తుతించారు. ఇంకొక చిన్న భాగం ఇక్కడ చూడండి, 15వ వచనం. వారి ఆకలి తీర్చుటకు ఆకాశము నుండి ఆహారమును, వారి దాహమును తీర్చుటకు బండలో నుండి ఉదకమును తెప్పించితివి. వారికి ప్రమాణం చేసిన దేశము స్వతంత్రించుకొనవలనని వారికి ఆజ్ఞాపించితివి. అయితే వారును మా పితరులను గర్వించి లోబడనొల్లక నీ ఆజ్ఞలకు చెవియొక్కపోయిరి. వారు విధేయులగుటకును మనసు లేని వారై తమ మధ్యను నీవు చేసిన అద్భుతములను జ్ఞాపకము చేసుకొనక తమ మనసును కఠినపరుచుకొని తాముండి వచ్చిన దాస్యపు దేశములకు వెళ్ళుటకు ఒక అధికారిని కోరుకొని నీ మీద తిరుగుబాటు చేసిరి. దయచేసి గమనించండి, దేవుడు చేసిన మేలులు మరిచినప్పుడు గర్విష్ఠులయ్యారు, గర్విష్ఠులైనప్పుడు అవిధేయులయ్యారు, అవిధేయులైన తర్వాత తిరుగుబాటు చేశారు. 3 స్టెప్స్. ఒక విశ్వాసి పడిపోవడానికి 3 మెట్లు ఏంటంటే, ఒకటి, దేవుడు మనల్ని హెచ్చించిన తర్వాత ఆ హెచ్చుదల దేవుని దగ్గర నుంచి వచ్చిందని మరిచినప్పుడు గర్వం వస్తుంది మనలోనికి. గర్వము చాలా భయంకరమైందండి, అహంభావము చాలా భయంకరమైంది. నేను అనే మాట నీ నోట్లో నుంచి మాటికి వస్తుందంటే నీలో ఆ చేదైన వేరు పుట్టింది. నన్ను ఎలా అంటాడు ఆయన? నన్ను అందరి ముందు అవమానపరుస్తాడా? నా గురించి అందరి ముందు చెబుతారా? చెప్తే ఏంటంటే అంత బాధ నీకు? పొరుగు పోయింది అన్నాడు ఒక ఆయన.
పరువు ఎక్కడి నుంచి వచ్చిందని అడిగాను నేను ఆయన్ని. పరువు ఎక్కడి నుంచి వచ్చింది? ఎక్కడి నుంచి వచ్చిందండి? పరువు పోవటం ఏంటి, పరువు రావటం ఏంటి? నువ్వు సరిగా ఉంటే పరువు ఉంటుంది, నువ్వు పరువు లేని పనులు చేస్తే పరువు పోద్ది. దీంట్లో గొప్ప ఏముందిక? అందరి ముందు గద్దించబడ్డాడు దేవుడు. ఒకసారి చెప్పి చూడు, రెండోసారి పిలిచి మాట్లాడు, మూడోసారి అందరి ముందు చెప్పు, ఆ తర్వాత వదిలేయంటే అయిపోయాడు, పని అయిపోయింది. నిన్ను ఇంకా ఎవరైనా గద్దిస్తున్నారు, నిన్ను పట్టించుకుంటున్నారు, నీకు చెబుతూ ఉన్నారంటే నిన్ను ఇంకా వాళ్ళు ప్రేమిస్తున్నారని అర్థం అన్నమాట. దేవుడు నిన్ను పట్టించుకుంటున్నాడు, దేవుడు నిన్ను శోధిస్తున్నాడు, దేవుడు నిన్ను పరిశోధిస్తున్నాడు అని అంటే దేవుడికి నువ్వు చాలా ఇష్టం అన్నమాట. దేవుడికి ప్రేమ ఉంటే నన్ను ఎందుకు ఇన్ని బాధలు పెడతాడు అనొద్దు. దేవుడు నన్ను ఎక్కువ ప్రేమిస్తాడు కాబట్టి నాకు ఎక్కువ బాధలు ఇచ్చాడు, ఆయనలాగా నేను మారాలని శ్రమనంది ఉండుట నాకు మేలాయను అన్నాడు దావీదు. ఆయన నన్ను ఇబ్బందుల కొలిమిలోని పెట్టిన తర్వాత నేను మంచి సువర్ణం వల్ల బయటికి వచ్చి తిని అన్నాడు యోబు. నువ్వు మంచి గొప్ప భక్తుడిగా అవ్వాలని ఆశ లేదా? ఒక స్థాయికి వచ్చినప్పటికి గర్వం వచ్చింది, ఇంకా ఎదగలేమండి మనం. గర్వం వచ్చినప్పుడు ఏమవుతాం మనం? అవిధేయులం అవుతాం, లోబడం. చిన్నపిల్లలు లోబడతారండి, మీసాలు వచ్చాక లోబడరు. కాలేజీకి వెళ్ళాక చూడండి, పల్లెటూరు దాన మీకేం తెలుసు ముసలోళ్ళు అంటారు కదండి. దేవుడు ఎక్కువ దీవించాక, దేవుడు నీకు టెక్కిచ్చాక, నీకు దర్జా ఇచ్చాక, నిన్ను పెంచి పెద్ద చేసే తల్లిదండ్రులు మర్చిపోతున్నావు. ఆకాశమా ఆలకించు, భూమి చెవియగ్గు, నేను పిల్లల్ని పెంచి గొప్పవారిగా చేశా. నా పిల్లలు నా మాట వింటం లేదు. ఎద్దులో పెరిగావు, ఎద్దు అని తిడతారే, ఆ ఎద్దు కూడా తన కామందు నెరుగును. గాడిద, బుద్ధి లేని గాడిద కూడా సాయంకాలం అయితే తన సొంత వాడిని దొడ్డి తెలుసుకొని వచ్చేస్తుంది ఇంటికి. కానీ నా జనులు యోచించరు, లోబడరు. మనుషులతో చెప్పుకోలేక, ఎవడు వెనక దేవుడే చెప్పుకుంటున్నాడు. ఆకాశమా చూడే ఆకాశమా, భూమి చూడే భూమి, నీ ఇద్దరిని నేను సృష్టించి ఈ మనుషుల కోసం ఇన్ని చేస్తే, వీళ్ళని ఇంత గొప్ప చేస్తే ఇవాళ నన్ను మర్చిపోయారు. చూడు, ఇవాళ ఇదే పరిస్థితి అండి. సంఘాలలో ఉన్న విశ్వాసులు కూడా అలాగే ఉన్నారు చాలామంది. నీ ఇంటికి వచ్చి పాస్టర్ గారు నీ కోసం బ్రతిమలాడి, నీతో పాటు ఏడ్చి, నీతో పాటు ఆనందించి, నీతో పాటు ప్రార్థించి, నీ కుటుంబాన్ని రక్షణ నడిపించి, దేవుని కొరకు సంపాదించి, దేవుని మందిరంలో కూర్చొని ప్రార్థన నేర్పించి, పాటలు నేర్పించి, వాక్యం నేర్పించాక నువ్వు దీవించబడి, ఆశీర్వదించబడి, వర్ధిల్లిన తర్వాత మంచి ఇల్లు కట్టించుకొని, మంచి వ్యాపారాలు చేసుకుంటూ, మంచి ఉద్యోగాలు చేసుకుంటూ చర్చికి రావడానికి టైం లేదంటావు. పాస్టర్ గారు ఏదంటే అందరి ముందు నా పరువు తీయకండి అంటావు. ఏంటంటే నిన్న కన్న తండ్రికి నిన్ను గద్దించే అధికారం లేదా? నిన్ను కన్న తల్లికి నిన్ను దిద్దే అధికారం లేదా? నిన్ను సృష్టించిన సృష్టికర్తకు నిన్ను సరిచేయవలసిన అధికారం లేదా? గర్వం వచ్చింది, చెయ్యొద్దన్నది చేస్తారు, మాట వినరు, వాక్యానుసారంగా బ్రతకరు, గద్దింపుడు దులిపేస్తారు, దేవుని మాటలు తోసేస్తారు. కాబట్టి క్షీణత బయలుదేరుతుందండి. తిరుగుబాటు చేస్తారు. తిరుగుబాటు అంటే ఇంకేంటిక తిరగబడతాయి. ఇంకా చిన్న పెద్ద లేకుండా, మంచి చెడ్డ తెలియకుండా దూషించుకోవటమే. అలాంటి సంగతులు, మన సంభవాలు మన హృదయ గృహాల్లో ఉంటే, దేవుని విషయంలో కానీ మన కుటుంబాల విషయంలో కానీ ఒప్పుకోవటానికి మనం ఇక్కడికి వచ్చామండి. ఒప్పుకోవటానికి మనం వచ్చాం. గర్వము, అవిధేయత, తిరుగుబాటు, అలక్ష్యము, నిర్లక్ష్యము ఈరోజు దేవుని సన్నిధిలో పరిపూర్ణంగా మనలో నుండి జీవజల ఊటలు ఊరకుండా ఆ ఊటను మూసేసిన గర్వం, ఆ ఊటకు అడ్డుపడినటువంటి లోకత్వం, అవన్నీ వాళ్ళ క్లియర్ అయిపోవాలి. అవన్నీ కూడా సరైపోవాలి. మనకు గుండెకి వెళ్ళే రక్తనాళంలోనికి కొవ్వు చేరినప్పుడు ఆ రక్తం గుండెకు చేరకపోతే హార్ట్ అటాక్స్ వస్తున్నాయి. అందుకని ఏం చేస్తున్నారు? ఇప్పుడు యాంజియోగ్రామ్ చేస్తున్నారు. అంటే ఆ బ్లాక్స్ అన్నీ తీసేస్తారనమాట. మళ్ళీ రక్తం సరిగ్గా వెళ్తే గుండె బాగా పనిచేస్తుంది. మన ఆధ్యాత్మిక జీవితంలో వర్ధిల్లకుండా, ప్రార్థించకుండా,
దేవుని ఆశీర్వాదాలతో, దేవుని సంతోషంతో ఉండకుండా ఉండడానికి కొన్ని బ్లాక్స్ ఉన్నాయి. అది డబ్బాశో, అది శరీరాశో, అది లోకాశో, అది అహంభావమో, అది కోపమో, అది ద్వేషమో, అది వ్యభిచారాత్మో, అది ఏదైనప్పటికీ సరే నీ మనస్సును పాడు చేసేదానిని, నీ భక్తిని పాడు చేసేదానిని నువ్వు సరిచేసుకోవాలి. ఈరోజు నేను సరిచేసుకోవాలని ఆశపడుతున్నాను. నా హృదయంలో నుండి జీవ జల ధారలు ఊరాలని. ఈ ఒక్కరోజు భక్తి కాదు, ఇది మొదలుకొని నా జీవితాంతం వరకు రోష కలిగిన దేవుని బిడ్డగా బ్రతకాలని ఆశపడుతున్నాను అన్నవాడు మాత్రం అల్లు చెప్పండి. నిజమేనా? వాళ్ళైతే లేచి నిలబడండి. ఒకవేళ మీకు మోకరించడానికి స్థలం ఉంటే, మీరు నాతో పాటు మోకరిస్తానంటే మోకరించి మీ హృదయాలను ప్రభు సన్నిధిలో కుమ్మరించండి. దయచేసి ఎవరు కూడా వెళ్ళొద్దు, ఎవరు కదలొద్దు, ఎవరు అటు ఇటు చూడొద్దు. మోకరించలేని వాడు మీరున్న స్థలాల్లో లేచి నిలబడండి. పొద్దున్నుంచి ఇప్పటి వరకు మీరు విన్నా, మీరు దేవుని సన్నిధిలో ఉన్న ఈ యొక్క ప్రతిఫలము ఈ క్షణంలో జరగబోతుంది. దేవుని సన్నిధి మన మధ్య ఉంది. నా హృదయాన్ని చూడయ్యా, అహంభావం నాలో బయలుదేరిందయ్యా, చేదైన వేరు మలిచిందయ్యా. ఎన్నో మాటలు వింటున్నాను, వాటి ప్రకారంగా బ్రతకడం లేదయ్యా. నోరు తెరిచి ప్రతి ఒక్కరు ఒక మాట చెప్పాలి. ప్రతి ఒక్కరు నోరు తెరిచి ఒక మాట చెప్పండి. ఏంటి నీ జీవితాన్ని పాడు చేసేది? అహంభావమా, గర్వమా, అసూయ, ద్వేషమా, నిర్లక్ష్యత, అపవిత్రత? ఏది నిన్ను ఆధ్యాత్మికంగా వర్ధిల్లకుండా చేస్తుందో ఒక్కసారి ప్రభు దగ్గర ఒప్పుకో. నోరు తెరవండి ప్రతి ఒక్కరూ. దేవా, నాలో ఉబికే భక్తి నాకు కావాలయ్యా, నాలో జీవజల ఊటలు కావాలయ్యా, నా హృదయంలోనైనా నిరంతరమైన దీవెన సంతోషం కావాలయ్యా. ఎన్నో బాధలతో వచ్చానయ్యా, ఎన్నో శాపాలు నన్ను చుట్టుకుంటున్నాయ్యా, ఎన్నో రకాల దురభ్యాసాల్లో పడి లేవలేకపోతున్నానేసయ్యా. దేవా, నాకు సహాయం చేయవా. నోరు తెరిచి ప్రతి ఒక్కరు ప్రార్థన చేద్దాం. చాలా ప్రాముఖ్యమైన సమయం ఇది. పరిశుద్ధాత్ముడు నీ గుండెలను రగులు కొల్పే సమయం ఇది. నీ హృదయంలో దీవెన ఉందా? నీ ఇంటిలో ఆశీర్వాదం ఉందా? నీ జీవితాన్ని పాడు చేసే చిన్న చిన్న పాపాలు దేవుని సన్నిధిలో ఒప్పుకో. అయ్యా, నీ ముఖ కాంతిలో నా రహస్య పాపాలు నాకు చూపించయ్యా. నా కుటుంబంలో దీవెన లేదయ్యా, నా బిడ్డలు తిరుగుబాటు చేస్తున్నారయ్యా, భార్యాభర్తలుగా మా మధ్య సమాధానం లేదయ్యా, మా గృహములో అపవాది జ్వరబడ్డాడయ్యా, మాకు అపోహలున్నాయి, మాకు అనుమానాలున్నాయి, జగడాలున్నాయి. నా కుటుంబాన్ని కట్టేసయ్యా. నా భర్త ఇంకా రక్షించబడలేదయ్యా. గొప్ప దేవుడిగా నిన్ను ఆయన తెలుసుకోవడానికి నేనే ఆటంకంగా ఉన్నానయ్యా. నిన్ను నమ్ముకున్నానని చెప్పిన నేనే ఇంకా నాలో బలహీనతలున్న మూలాన నా భర్త నీ గొప్పతనాన్ని ఎరగటం లేదయ్యా. నా మాటలు మారలేదయ్యా, నా ప్రవర్తన మారలేదయ్యా. నేను యేసులాగా మారాలయ్యా. నోరు తెరవండి, నోరు తెరవండి. కష్టాలు వచ్చాయి, శ్రమలు వచ్చాయి అంటున్నావే కానీ నీ శ్రమలకు నువ్వే కారణం, నీ కష్టాలకు నువ్వే కారణం. ఆరోగ్యం పోయిందంటున్నావు, దేవుని వాక్యాన్ని నమ్మకుండా లోకాన్ని వెంబడించావు, రాత్రి మగళ్ళు సంపాదన కోసం తిరిగావు, నిద్రలు మాని పనులు చేశావు, అబద్ధాలాడి మోసాలు చేసి ఏదో చేద్దామనుకున్నావు. చివరికి ఏమి లేని వాడిగా రోగాల పాలయ్యేవేమో. అవునయ్యా, నీ నీతిని రాజ్యాన్ని వెతికితే అన్నీ ఇస్తానన్నవే. నాకు సహాయం చేయని ప్రభుని అడుగుదాం.
ప్రభుని అడగండి, ప్రభుని అడగండి. గర్భఫలం లేదయ్యా, గర్భఫలం యెహోవా ఇచ్చు దానము, కుమారులు ఆయన అనుగ్రహించే స్వాస్థ్యము. మీరు అడగలేదు కాబట్టి దొరకలేదన్నాడు. మందుల దగ్గరికి వెళ్ళావు, డాక్టర్ల దగ్గరికి వెళ్ళావు, అన్ని ప్రయత్నాలు చేసావే కానీ నీవు నీ భర్త, నీవు నీ భార్య మోకాళ్ళ మీద పడి ప్రభువా ఒక బిడ్డను ఒక దయచేయి, నీ కొరకు ఆ బిడ్డను పెంచుతామని నిబంధన చేసావా? ఇప్పుడు చేయి, ఇప్పుడు చేయండి. దేవుడు బిడ్డనిస్తాడు మరుసటి సంవత్సరానికి. అందుకే దేవుడు నిన్ను ఇక్కడ తెచ్చాడు. గుడ్రాలనే నింద నీకు ఉండకుండా పిల్లల గల తల్లిగా నిన్ను చేయాలని దేవుడు ఆశీర్వదిస్తున్నాడు. బిడ్డల వివాహాలు జరగలేదే, బిడ్డలకు పెళ్ళిళ్ళు అవటం లేదే అంటున్నావు, నీ ప్రయత్నాలు చేస్తున్నావే కానీ దేవా నా బిడ్డలకు యోగ్యమైన వ్యక్తుల్ని బయలుపరచు, నీ వాక్యానుసారమైన వివాహాలు మా బిడ్డలకు జరిగినట్లుగా నీ చిత్తములో ఉన్న వ్యక్తులను బయలుపరచమని అడిగావా? ఖచ్చితంగా యోగ్యురాలు, తన పెనిమిటికి కిరీటం, గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అట్టిది ముత్యముల కంటే శ్రేష్టమైనది అన్నట్టు నీ కుమారుడికి ఒక గుణవతి అయిన భార్య కావాలంటే ప్రభువుని అడుగు. వాళ్ళని వీళ్ళని అక్కడికి ఇక్కడికి కాదు, కట్నాలు కానుకలు అందచందాలకు కాదు, కులము జాతి మతములకు కాదు, ఏవా నీ చిత్తమే మా బిడ్డల వివాహం జరగాలి అని అడగండి. ఈ సమయంలోని దేవుడు తన కార్యాన్ని జరిగిస్తాడు. ఇదిగో నేను ఒక నూతన క్రియ చేస్తున్నాను, ఇప్పుడే అది ప్రారంభమోనన్నమాట నీ బ్రతుకులో నెరవేరుతుంది. ఇంత చదువులు చదివి ఒక స్థిరమైన ఉద్యోగం లేక టెంపరీ జాబ్స్ చేసుకుంటున్నాను, కుటుంబాన్ని పోషించుకోలేకపోతున్నాను, కన్న తల్లిదండ్రులకు సహాయం చేయలేకపోతున్నాను, చేసిన అప్పులు తీర్చలేకపోతున్నాను అనే వ్యధతో మీరు ఇక్కడ ఉంటే నన్ను అడుగు, నా నామంలో మీకేది అడిగినా ఇస్తారన్న ప్రభువుని అడగండి. నాకు మంచి జాబ్ దయచేయ్యా, నాకు మంచి ఉద్యోగం దయచేయి నాయన, నాకు ఒక అవకాశం దయచేయి ప్రభువా. నీ హృదయ వాంఛలు దేవుడు తీరుస్తాడు, నీ సమస్యకు దేవుడు పరిష్కారాలు ఇస్తాడు. నిందలు పడ్డాయా? అపనిందల్లో ఉన్నావా? ఇరుగు పొరుగు వారి మాటలతో కుమిలిపోతున్నావా? నీ భర్తే నిన్ను వేధిస్తున్నాడా? నీ భార్య నిన్ను బాధిస్తుందా? అత్తమామల ద్వారా బాధించబడుతున్నావా? ఎటువంటి చిక్కుల్లో పడున్నా యేసయ్య చెంతకు రా, ఆయన కౌగిల్లో చేరు, ఆయన కౌగిల్లో నిన్ను కప్పి నోటి మాటల వలన కలుగు నొప్పిని కలగకుండా చేస్తాడన్నాడు ఆయన. మనుషుల మాటలు నీ హృదయాలను పాడు చేయకుండా ఆయన నిన్ను కౌగిల్లో దాస్తానంటున్నాడు. ప్రభువా నిన్నే ఆశ్రయిస్తున్నానయ్యా, నీ కౌగిల్లో నన్ను చేర్చయ్యా. అన్నీ పోగొట్టుకున్నానయ్యా నా బుద్ధిహీనత వల్ల. ఆరోగ్యం పోయిందయ్యా, కుటుంబం చెదిరిపోయిందయ్యా, నా త్రాగుడు వల్ల అప్పుల పాలైపోయానయ్యా, అనారోగ్యం పాలైపోయానయ్యా, నా గయ్యాలితనం వలన నా కుటుంబాన్ని కూల్చుకున్నానయ్యా, ఎటువంటి విలువలు లేని జీవితం జీవిస్తున్నాను అంటే యేసయ్య దగ్గరికి రా. ఈ శాపాన్ని సులువులో పొందాడు ఆయన, నీ పాపానికి పరిహారం చేశాడు ఆయన. ఆయన నిన్ను కొట్టడు, తిట్టడు, ఆయన నిన్ను క్షమిస్తాడు. నువ్వు నీకు శిక్ష విధించను, ఇక నువ్వు వెళ్ళి పాపము చేయకు, నా సాక్షిగా బ్రతుకుమని ఈరోజు నీతో సెలవిస్తున్నాడు. నీ పాపపు ఊటను ప్రభు పాదాల దగ్గర వదిలి నీ సమస్యల చిక్కులను ప్రభు సన్నిధిలో ఒప్పుకొని ప్రశాంతతతో ఇక్కడ నుండి వెళ్ళాలని, కన్నీటితో ఎవరిలోనికి వచ్చావేమో ఆనందంతో ఇక్కడి నుంచి వెళ్ళాలని, భారము నుండి విడిపించబడిన వెళ్ళాలని, హృదయ వాంఛలు తీర్చబడి పంపాలని ప్రభు ఆశిస్తున్నాడయ్యా. నన్ను చూడయ్యా, నోరు తెరవండి, నోరు తెరవండి. ప్రభా ఏంటో చెప్పండి, దేవుడితో చెప్పండి. నాకు తెలియదు మీ బాధ ఏంటో, మీ అవసరత ఏంటో, మీ కొరత ఏంటో, మీ చిక్కేంటో స్పష్టంగా చెప్పండి.
జీవము కలిగిన దేవుడు మన మధ్య ఉన్నాడు. ప్రార్థన ఆలకించే ప్రభు మన మధ్య ఉన్నాడు. ఈ రోజు నుంచి నీ దుఃఖ దినములు సమాప్తమైనవి. నీ శాపం కొట్టివేయబడింది కలువరి శిలువలో. నమ్ము. నీ చేతులతో చేసిన దోషం కొరకు ఆయన చేతుల్లో మేకలు కొట్టబడ్డాయి. నీ పాదములతో పెట్టిన పరుగుల కొరకు ఆయన పాదాలకు శీలలు కొట్టబడ్డాయి. నీ దురాలోచనల కొరకు ఆయన నెత్తిన ముళ్ళ కిరీటం పెట్టబడింది. నీ చెడిపోయిన హృదయానికి ఆయన డొక్కలో పొడవబడింది. ఒక్కసారి శిలువ వైపు చూడు. నీ స్థానంలో నీ కొరకు పరిహారం చేసిన యేసయ్య నామములో ఈరోజు నీకు పాప క్షమాపణ ఉంది. నువ్వు శిలువలో ఉన్నావు, క్రీస్తు నీలో ఉన్నాడు. సమాధాన సంతోషాలతో జీవజల ఊటలతో ప్రభువు సాక్షులుగా జీవించడానికి దేవుడు నిన్ను కోరుకున్నాడు. నిన్ను కోరుకున్నాడు సోదరుడా, నిన్ను కోరుకున్నాడు యవనస్తుడా. ఇంకొక్క నిమిషం కూడా లోకానికి వెళ్ళొద్దు. ఇంకొక్క నిమిషం కూడా అపవాదికి చోటు ఇవ్వద్దు. యేసయ్యా, ఇది కూడా నా జీవితం అయ్యా, నీ చేతుల్లో పెడుతున్నానయ్యా. నన్ను వాడుకో యేసయ్యా, నన్ను మార్చుకో యేసయ్యా, నన్ను శుద్ధీకరించేసయ్యా. స్వరమెత్తి ప్రార్థించండి ప్రతి ఒక్కరూ. నోరు తెరిచి మొరపెట్టండి ప్రతి ఒక్కరూ. నాలో కృప కనికరం చూపించుము. నీ వాత్సల్యం, నీ బాహుల్యం, నీ కృప కనికరం చూపించుము. పాపము చేశాను, దోషం విన్నాను. పాపము చేశాను, దోషి అయ్యున్నాను. తెలిసి ఉండని నా అతిక్రమమే, తెలిసి ఉండని నా పాపమునే, తెలిసి ఉండని నా అతిక్రమమే, తెలిసి ఉండని నా పాపమునే. నీ సన్నిధిలో నా పాపముని ఒప్పుకుందునయ్యా. నీ సన్నిధిలో నా పాపముని ఒప్పుకుందునయ్యా. శుద్ధ హృదయం దయచేయ. నాలో శుద్ధ హృదయం కలుగు చేయ. నీ జ్ఞానమును, నీ సత్యమును నా అంతరమును పుట్టించుము. నీ జ్ఞానమును, నీ సత్యమును నా అంతరమును పుట్టించుము. ఉత్సాహ సంతోషం నీ రక్షణానందం, ఉత్సాహ సంతోషం నీ రక్షణానందం.
నాలో శుద్ధ హృదయం కలిగజేయ. రక్షణ ఆనందంతో ఇక్కడి నుంచి వెళ్ళాలి. సమృద్ధి జీవముతో ఇక్కడ నుండి వెళ్ళాలి. ఇది మొదలుకొని నీ కొరకు ప్రకాశించే జ్యోతిలవలే ఈ లోకంలో మేము బ్రతకాలయ్యా. నీవు కోరుకున్న వారు, నీవు ఏర్పరచుకున్న వారు, నీవు ఎన్నుకున్న వారు, నీవు ప్రేమించిన వారు, నీవు ఆకర్షించుకున్న వారు ఇక్కడ ఉన్నారయ్యా. ఒక్కొక్కరిని చూడేసయ్యా. ఒక్కొక్కరి కొరతలు చూడయ్యా. ఒక్కొక్కరి బాధలు చూడయ్యా. ఒక్కొక్కరి అవసరతలు చూడయ్యా. ఎన్ని శ్రమలున్నా, ఎన్ని శోధనలున్నా యేసయ్య మాతో ఉన్నాడన్న ధైర్యం మాకు దయచేయ్యా. నా కృప నీకు చాలును అన్న వాగ్దానాలు మాకు దయచేయ్యా. చీకటిలో నుండి వెలుగులోనికి తెచ్చేవాడివి, ఇరుకులో నుండి విశాలతలోనికి నడిపించేవాడివి. నీ గొప్ప కార్యాలు మా పట్ల, మా బిడ్డల పట్ల, బిడ్డల పట్ల మేము చూచినట్లుగా ఎజ్రా దినములలో, నెహమ్యా దినములలో చూసిన ఉజ్జీవ జ్వాలలు ఈ 100 స్థలముల నుండి ఇక్కడ చేరి ఉన్న మేమందరము ఉజ్జీవించబడి తిరిగి మీరు వెళ్ళినప్పుడు వారి వారి స్థలాలలో రగులు కల్పబడినట్లుగా ఉజ్జీవించబడి ఉజ్జీవములకు కారకులు అవనట్లుగా పరిశుద్ధాత్మ అగ్నిని మా మీద ప్రోక్షించుము నాయన. ప్రతి బంధకమును నాజరుడైన యేసుక్రీస్తు నామములో విడుదల చేయించున్నాము తండ్రి. అప్పుల సమస్యలతో వచ్చిన ప్రతి ఒక్కరిని నాజరుడైన యేసుక్రీస్తు నామములో విడుదల చేయించున్నామయ్యా. వారి కష్టార్జితాన్ని దీవించి ఆ రుణ బాధల నుండి అద్భుతమైన రీతిగా విడిపించబడినట్లు ఇది మొదలుకొని ఆశ్చర్య కార్యాలు జరిగించుము నాయన. సాతాను బిగబట్టిన ఆగిపోయిన గృహ నిర్మాణాలు, ఆగిపోయిన వివాహాలు, ఆలస్యమైన గర్భఫలాలు వారు ఆశించినప్పటికీ తీరునటువంటి హృదయ వాంఛలన్నిటినీ ఈ రోజున నీవు తీర్చుచున్నందుకై, విడిపించుచున్నందుకై వందనములు నాయనా. కూడి రమ్మన్నావు, వచ్చామయ్యా. దీవిస్తున్నావు, దీవించబడుతున్నామయ్యా. విడువని ఎడబాయనన్న దేవా, నిరంతరము మాకు తోడై ఉన్న యేసయ్య. చర్చిలోనే కాదు, మీటింగ్లోనే కాదు, అనుదినము నీతో సహవాసము చేస్తూ ఆధ్యాత్మికమైన జీవితంలో వర్ధిల్లుటకు, అద్భుతమైన సాక్ష్యములతో కూడిన క్రైస్తవ జీవితాన్ని జీవించుటకు, క్రీస్తు సంబంధులుగా, పవిత్రులుగా, పరిశుద్ధులుగా, నిర్దోషులుగా, నిష్కలంకలుగా మేము జీవిస్తూ ఈ లోకములో ఉన్న వక్ర జనం మధ్య జ్యోతుల వలె ప్రకాశించుటకు సహాయము చేయము. క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసమును కూడి వచ్చిన మనకు తోడయుండును గాక. ఆమేన్. స్తోత్రం. స్తుతులివిగో నా ప్రభువా, ప్రియమైన నా దేవా, మేలులకై స్తోత్రములు, దీవెనకై కృతజ్ఞతలు. బెంగళూరు పరిసర ప్రాంతాల్లో ఉన్న వారికి శుభవార్త. ప్రతిరోజు దేవుని వాక్యాన్ని అనేక భాషల్లో వింటున్న మిమ్మల్ని ముఖాముఖిగా చూడాలని, మీకోసం వ్యక్తిగతంగా ప్రార్థించాలని బెంగళూరు వస్తున్నాం. ఫిబ్రవరి 16వ తారీఖున మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు, 6 గంటల నుంచి 10 గంటల వరకు జరిగే ఈ 2 సెషన్స్లోనూ పాల్గొనడానికి సిద్ధపడరండి. మిమ్మల్ని ముఖాముఖిగా చూసి వ్యక్తిగతంగా మీకు ప్రార్థించాలని, దేవుని వాక్యమును ధ్యానించి మనమందరం కలిసి దేవుని సన్నిధిలో ఆనందించాలని ఈ 1 డే గెట్ టుగెదర్ను ఏర్పాటు చేస్తున్నాం. రండి, కుటుంబాలుగా తరలి రండి. ప్రభు సన్నిధిలో మనందరం కలిసి ఆయన వాక్యాన్ని ధ్యానిద్దాం, ఆయన్ని ఆరాధిద్దాం. మరి ముఖ్యంగా మీ సాక్ష్యాలు వినడానికి, మీ కొరకు ప్రార్థించడానికి నేను ఎంతో ఆశ కలిగి ఉన్నాను. సోషల్ మీడియా ద్వారా, టెలివిజన్ ద్వారా వాక్యం వింటున్న మిమ్మల్ని ముఖాముఖిగా చూసి బలపరచాలని ఎంతో ఆశతో ఉన్నాం. తప్పకుండా రండి. బెంగళూరులోని హడ్సన్ కమ్యూనిటీ సెంటర్లో, సిఎస్ఐ కాంపౌండ్లో ఈ 1 డే గెట్ టుగెదర్ జరుగుతుంది. మరిన్ని వివరాలు కావాలంటే 8939393939 నెంబర్కి మీరు కాల్ చేయండి.
లేకపోతే మీరు చూస్తున్నటువంటి నెంబర్లకు వాట్సాప్ పెట్టండి, లింక్ మీకు పంపిస్తాను. తప్పక వస్తారు కదా. స్తుతులివిగో నా ప్రభువా, ప్రియమైన నా దేవా, మేలులకై స్తోత్రములు, దీవెనకై కృతజ్ఞతలు. కల్వరి దర్శనం, ప్రేమకు నిదర్శనం, దైవ ప్రేమకు నిదర్శనం. తెలుగు, తమిళ, హిందీ, మలయాళం, బెంగాలీ, ఒరియా అనే 6 భాషల్లో టెలివిజన్ ప్రోగ్రామ్స్ కొనసాగుతూనే ఉన్నాయి. భారతమైన పరిచయంలో మీరు సహకరించాలని ఆశిస్తే, ప్రభువు మిమ్మల్ని ప్రేరేపిస్తే మీ విరాళాలు, కానుకలు పంపించవచ్చు. అవి నేరుగా టీవీ ఛానల్స్కి వెళ్తే అందులో ఏది మేము మా సొంత ఖర్చుల కొరకు ముట్టుకోవట్లేదు, వేరే పరిచయ కొరకు ముట్టుకోవట్లేదు. టెలివిజన్ పరిచయలో ఇంకా సువార్త వినని వారికి అది అందించాలని ఆశతో 20 సంవత్సరాలుగా కొనసాగుతున్న పరిచయం కొరకు ప్రార్థించండి, ఈ సహకారాన్ని అందించండి. ఈ విషయంలో మీకు ఇంకా ఎవరైనా కావాలంటే 89393939 అనే నెంబర్కి మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 10 లోపల మీరు ఫోన్ చేయండి, వివరాలు మీకు తెలియజేస్తాం. కల్వరి ప్రేమధార, కల్వరి ప్రేమధార. కల్వరి ప్రేమధార అనే మా ద్విమాస పత్రికను ఈ మధ్య త్రైమాస పత్రిక అంటే 3 నెలలకి ఒక్కసారి మాత్రమే ప్రింట్ చేయగలుగుతున్నాం. మరి గత 40 సంవత్సరాల పైబడి కొనసాగుతున్న ఈ పత్రికను ఆపు చేయటం ఇష్టం లేక దీన్ని త్రైమాస పత్రికగా మార్చున్నాం. మీరు కల్వరి ప్రేమధార పత్రికను చదువుతున్నారా? ఒక ఉచిత పత్రిక కావాలంటే ఇవ్వాలే మీ పేరు, చిరునామా, అడ్రస్తో పాటు ఇంటి నెంబర్తో పాటు క్లియర్గా పంపించండి. తప్పకుండా ఒక ఉచిత పత్రికను మీకు పంపిస్తాం. కల్వరి ప్రేమధార, కల్వరి ప్రేమధార, కల్వరి ప్రేమధార, కల్వరి ప్రేమధార. ఒక నిమిషం. మీ ఆధ్యాత్మిక జీవితాన్ని బలపరిచే అనేక పుస్తకములు, బైబిల్ సంబంధించిన పుస్తకములు, మీ సమస్యలకు పరిష్కారాలు కలుగజేసేవి, మీ ఆధ్యాత్మిక జీవితాన్ని బలపరిచేవి, మీ విశ్వాసమును వృద్ధి చేసేవి, యవనస్తులకు, స్త్రీలకు, పురుషులకు, అలాగే కుటుంబాలకు ఉపయోగకరమైన వర్తమానాలతో నిండిన అనేక పుస్తకములు, ఇంచుమించు 50 పుస్తకములు సిద్ధపరుచున్నాం. ఈ 50 పుస్తకాలు మీకు కావాలంటే ఇప్పుడే 08939393939 నెంబర్కి కాల్ చేసి తెలుసుకోండి. బ్రతుకు భారమై నిరాధారమై నిరాశతో నిండిన వారికి ఇది నిరీక్షణ ధ్వని. బ్రతుకు భారమై నిరాధారమై నిరాశతో నిండిన వారికి ఇది నిరీక్షణ ధ్వని. నలిగిన హృదయములా బలపరచే ధ్వని, నలిగిన హృదయములా బలపరచే ధ్వని. దుఃఖితులెల్లరికీ ఇది ఆదరణ ధ్వని. దుఃఖితులెల్లరికీ ఇది ఆదరణ ధ్వని.